షలోమ్, గుడ్ మార్నింగ్. అందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తూ పరమతండ్రికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. అనుదిన కృపలో భాగంగా ఈరోజు లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఎలోహిం రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. అవును, పరమతండ్రి యొక్క రాకడ వరకు మన జీవితాల్లో మనం ఓపిక కలిగి సహనం కలిగి మనం ఎదురు చూస్తూ వస్తుంటున్నప్పుడు పరమతండ్రి మన జీవితాల్లో శ్రేష్టమైన ఈవులతో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం నింపుతాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొరకు మనం ఓపిక కలిగి ఉండాలి. ఆయన రాకడ వరకు, ఆయన భూమి మీద వచ్చేంత వరకు మనం సజ్జలకులో నిలిచి ఉంటే ఆయన యొక్క నిత్యత్వాన్ని మనం పొందుకోవడానికి కొరకు ఈ లోకంలో మనకి ఎంతో ఓపిక అవసరం సుమా, ఎంతో సహనం అవసరం. కాబట్టి ఒక వ్యవసాయం చేసేవారు తొలకరి వర్షం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తారో కడవరి వర్షం కొరకు కూడా అదే వరిగా ఎదురు చూస్తారు, ఓపికతో ఎదురు చూసి. ఎందుకంటే విలువైన భూఫలం పొందుకుంటామని ఆ యొక్క నిరీక్షణతో వారు ఓపికతో సహనముతో ఎదురు చూసి శ్రేష్టమైన భూఫలాన్ని వారు పొందుకుంటారు. కాబట్టి మన జీవితాలలో కూడా మనము కూడా పరమతని ఆశీర్వాదములతో, పరమతని మేలులతో, మేలైన దీవెనలతో మనం నింపబడడానికి కొరకు, పరమతండ్రి ఇచ్చే ఆ యొక్క దీవెనలతో మనం సమృద్ధిగా నింపబడి ఆశీర్వదింపబడడానికి కొరకు ఓపిక కలిగి సహనం కలిగి మనం జీవించాలి. కాబట్టి ఆ సహనము మనల్ని ఏం చేస్తుందంటే పరమతనికి సమీపంగా చేస్తుంది. పరమతండ్రిని ఈ లోకంలో మనము చూపించిన వారముగా ఉంటాము సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ఆ యొక్క సహనము ఓర్పు కలిగి మనం జీవిస్తే ఒక దినాన మనము ఏలుతాము. ఒక దినాన్ని పరమతండ్రి మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంటే ఓపిక కలిగి జీవించాలి. కాబట్టి ఆ సహనము, ఆ ఓపిక ఆ యొక్క మన జీవితాలలో ఆయుధాలుగా కలిగి ఉంటే విజయం మన సొంతమవుతుంది సుమా. ఆశీర్వాదాలు మనకు వస్తాయి సుమా. ఆలస్యం అవుతుందేమో కానీ పరమతండ్రి అలక్ష్యం చేయడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు, దీవెనలు పొందుకోవడానికి కొరకు ఓపికతో ఎదురు చూద్దాం. పరమతండ్రి అట్టి విధమైన కృప మనకు అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామిస్యానికి స్తోత్రము తండ్రి. మా జీవితాల్లో ఓపిక కలిగి ఉండమని సెలవిచ్చినావు. అటు విధంగా ఓపిక కలిగి సహనం కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యాశ్వామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ఎలోహిముని యెహోవా కృప, యాశ్వామిస్య యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.